ప్రైజ్ ది లార్డ్ ఆల్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములండి. ఈరోజు మీ జీవితంలో ఏదైనా సమస్య మిమ్మల్ని భయపెడుతోందా? శత్రువుల రూపంలోనో, అప్పుల రూపంలోనో, లేదా అనారోగ్యం రూపంలోనో సవాళ్ళు మిమ్మల్ని చుట్టుముట్టాయా? అయితే దేవుడు ఈరోజు మీతో ఒక గొప్ప వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో 7వ వచనము. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. అవునండి, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని ఎదిరించేవారు మీ ముందు నిలబడలేరండి. ఈ వచనంలో మనకి ఒక 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవి ఏంటో నేను మీకు వివరిస్తాను. శ్రద్ధగా వినండి, దేవుని మహింపరుద్దాము. మొదటిగా, శత్రువులు ఒక రూపంలో వస్తారు. అంటే మీపై దాడి చేయడానికి సాతాను లేదా శత్రువులు ఎంతో ప్రణాళికతో ఒకే తాటిపై ఒక్కటై రావచ్చు. మిమ్మల్ని పడగొట్టాలని వారు అనుకోవచ్చండి. రెండవదిగా, వారు 7 మార్గాలలో పారిపోతారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్లో 7 అంటే సంపూర్ణతకు సాదృశ్యమండి. అంటే వారు మీ ముందు పూర్తిగా ఓడిపోతారు. ఏ దిక్కు తోచక భయంతో చెల్లాచెదురై పారిపోతారండి. ఎందుకంటే ఈ యుద్ధం మీది కాదు, మీరు నమ్ముకున్న దేవునిది. మీరు దేవుని మాట విని ఆయన మార్గంలో నడిచినప్పుడు ఆయన మీ పక్షాన నిలబడి పోరాడతారండి. మిమ్మల్ని అవమానించిన చోటే మిమ్మల్ని హెచ్చిస్తారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మీ ఉద్యోగ స్థలంలో కానీ, కుటుంబంలో కానీ మీకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను చూసి అధైర్యపడకండి. దేవుడు మీతో ఉన్నాడండి. దేవుడు మీతో ఉన్నప్పుడు మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదండి. మిమ్మల్ని బాధ పెట్టే సమస్యలే మీ కళ్ళ ముందు లేకుండా పారిపోయే రోజు త్వరలోనే వస్తుంది. కేవలం విశ్వాసం ఉంచండి. ఆమేన్. అందరూ తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. యేసయ్యా, ఈ వీడియో చూస్తున్న నీ బిడ్డలను మీరు దీవించండి అయ్యా. ద్వితీయోపదేశకాండము 28:7వ వచనం ప్రకారము వారి జీవితాల్లో ఉన్న ప్రతి శత్రువును, ప్రతి సమస్యను మీరు లయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. వారికి వ్యతిరేకంగా సాతాను ఏ ఒక్క మార్గంలో వచ్చినా నీ నామపు శక్తి వల్ల వారు 7 మార్గాలలో పారిపోవుదురుగాక. ఆమేన్. అనారోగ్యం, అప్పుల బాధలు, కోర్టు సమస్యలు, కుటుంబ గొడవలు అనే శత్రువుల నుండి నా బిడ్డలను సంపూర్ణ విజయాన్ని దయచేయండి. నా బిడ్డలకు సంపూర్ణ విజయాన్ని దయచేయండి తండ్రి. మీరే వారి పక్షాన యుద్ధము చేసి వారి తలలను పైకెత్తమని నజరేయుడైన యేసు క్రీస్తు అత్యున్నత నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ వాగ్దానము మీ జీవితంలో నెరవేరాలని మీరు నమ్మితే కామెంట్ బాక్స్లో ఆమేన్ అని కామెంట్ చేయండి. ఈ వీడియోను ఇతరులతో పంచుకుని దేవుని సువార్తలో భాగస్వాములు అవ్వండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. గాడ్ బ్లెస్ యూ.